హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ప్లెయిన్ కుర్తీని డిజైనర్ కుర్తీగా ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. ఇది నా ప్లెయిన్ కుర్తీ అండి. దీనికి ఓన్లీ బటన్స్ మాత్రమే వచ్చాయి. నేను ఇలా డిజైన్ చేశాను. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ ప్లేస్లో చేస్తానండి. ముందుగా దీనికి రింగ్ పెట్టుకోవాలి, ఎంబ్రాయిడరీ రింగ్. ఇది దీనికి పెట్టి చూపిస్తానండి. ఇక్కడ నేను గ్రీన్ అండ్ ఎల్లో 2 కలర్స్ వాడుతున్నాను. ఇవి ఇచ్చు దారాలండి. సూది కూడా కొంచెం పెద్దది తీసుకున్నాను. ముందుగా గ్రీన్ థ్రెడ్ తీసుకొని ఇలా కాడ కుట్టుతోటి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. ఇలాగ వి షేప్లో వస్తుంది. ఫస్ట్ ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. ముందు మిడిల్లో కుట్టుకొని తర్వాత సైడ్స్కి కూడా కుట్టాలి. ఇలాగా మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇలా అండి. వీటికి చివర మళ్ళీ మనం ఫ్లవర్స్ కుడతామండి ఎల్లో కలర్ థ్రెడ్ తోటి. అప్పుడు మంచి లుక్ వస్తుంది. తర్వాత కింద వైపు తిప్పి నాట్ వేసుకోవాలండి, లేకపోతే ఊడిపోతుంది. అంతే అండి, మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని నేను ఫ్లవర్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. దీన్ని ఫ్రెంచ్ నాట్ అంటారండి. ఇలాగా సూదిని అలా పెట్టి 3-4 రౌండ్స్ వేసిన తర్వాత మళ్ళీ లోపలికి కూర్చోాలండి. ఫ్రెంచ్ నాట్ అంటే అందరికీ తెలుసు, నాకు తెలిసి. ఇది కూడా చాలా సింపుల్ అండి. అది చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా ఫ్లవర్స్ అన్నీ కుట్టేసుకోవాలండి కాడల మొత్తానికి. చిన్న చిన్న మొగ్గల్లాగా ఉంటాయి అవి కాడలకి. నాకు మెరూన్కి ఎల్లో కలర్ సూట్ అవుతుంది కాబట్టి అది స్టిచ్ చేశానండి. మీ కుర్తీకి ఏ కలర్ సూట్ అవుతుంది అనుకుంటే ఆ కలర్తో కుట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇదండి, అంతా ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉంది. చాలా అందంగా ఉంటుందండి.
నేను కింద వైపున ఏం కుట్టలేదండి, మీరు కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంది. ఈ సైడ్కి కూడా నేను డిజైన్ చేస్తానండి, అది నెక్స్ట్ వీడియోలో